హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన కోడింగ్ క్వశ్చన్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ అరే. సో ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక అరేని ఎలా క్రియేట్ చేయొచ్చు, లైక్ ఎన్ని పాసిబుల్ వేస్లో క్రియేట్ చేయొచ్చు పైథాన్లో, సో అది చూద్దాం. అండ్ దాని తర్వాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి యొక్క సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, సో దానికి కూడా 2 మెథడ్స్ అయితే చూద్దాం. లైక్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు పైథాన్లో ఆల్రెడీ సమ్ ఫంక్షన్ అయితే ఉంటుంది, సో అది డైరెక్ట్ కూడా యూస్ చేసుకొని చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నా, 2 టెస్ట్ కేసెస్. సో ఫస్ట్ దాంట్లో మన అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3. సో వాటి యొక్క సమ్ని నేను ప్రింట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 15 12 13 10. సో అవుట్పుట్ కింద నేను వాటి యొక్క సమ్ అయితే నేను ప్రింట్ చేసుకోవాలి, 15 + 12 + 13 + 10. సో వాటి యొక్క అవుట్పుట్ 50 కాబట్టి, అంటే వాటి యొక్క సమ్ 50 కాబట్టి నేను అవుట్పుట్ 50 అని చెప్పేసి తీసుకున్నా. సో ఫస్ట్ అయితే మనం ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో మనకు పైథాన్లో లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక అరే. సో మనము ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో బేసిక్ వే వచ్చేసి ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నా, కే అని చెప్పేసి. అండ్ దాని తర్వాత నేను లెంత్ తీసుకుంటున్నా. సో మన లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉండాలని చెప్పేసి, సో నేను ఆ లెంత్ ఎన్ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నా. సో నెక్స్ట్ మనం ఒక ఫర్ లూప్ తీసుకుందాం, ఫర్ _ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. సో మన లిస్ట్ యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో, సో అన్నిసార్లు ఫర్ లూప్ అయితే నాకు రన్ అవుతుంది. సో అలా రన్ అయిన ప్రతిసారి నేను ఒక ఎలిమెంట్ని అయితే లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనము సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ వచ్చేసి ఇంటీజర్స్. సో నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నా. సో లాస్ట్కి అయితే మనం మన లిస్ట్ని అయితే ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ కే. సో కోడ్ అయితే రన్ చేద్దాం. సో నేను ఫస్ట్ లెంత్ వచ్చేసి 3 తీసుకుంటా, ఎన్. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఎలిమెంట్స్ అయితే లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటున్నా. సో 1 తీసుకుంటా, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. సో ఫైనల్గా మన లిస్ట్ అయితే ప్రింట్ అయిపోయింది 1 2 3 అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈసారి నేను 4 తీసుకుంటా లిస్ట్ యొక్క లెంత్. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ అయితే అపెండ్ చేసుకుందాం. సో 15 12 13 10. సో మనం లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇది వన్ వే. సో ఇంకొక వే చూద్దాం. సో అది ఇంకొక వే వచ్చేసి మనము సింగిల్ లైన్లో రాసుకుంటాం అది. సో అరే ఈక్వల్స్ టు, సో ఆల్రెడీ మనకు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అయితే తెలిసే ఉంటుంది. సో ఈ బేసిక్గా ఏమవుతుందంటే మనము మల్టిపుల్ నెంబర్స్ తీసుకుంటాం, లైక్ ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో ఎక్కడైతే మనకు స్పేస్ అయితే ఉంటుందో అక్కడ మనకు ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయిపోతాయి. సో ఇది యూస్ చేసుకుందాం. సో నేను ఏం తీసుకుంటా అంటే ఇక్కడ నేను లిస్ట్ కీవర్డ్ అయితే యూస్ చేసుకుంటా, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఎందుకంటే మనకి ఇన్పుట్ అన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మేట్లో వస్తాయి. సో స్ట్రింగ్ని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇక్కడ నేను ఇంట్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ ఇది మన సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఒక అరేని క్రియేట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనం అరే యొక్క లెంత్ మెన్షన్ చేయని అవసరం లేదు. సో ఈ కేసులో మనము లెంత్ అయితే కావాలి, ఎందుకంటే లెంత్ ఉంటేనే మనకు ఎన్నిసార్లు ఫర్ లూప్ రన్ అవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాం. సో ఈ కేసులో మనకు లెంత్ అవసరం లేదు, ఎన్నైనా తీసుకోవచ్చు. సో కోడ్ అయితే రన్ చేస్తున్నా. సో ఇలా మనం అన్నీ కూడా ఒకే లైన్లో ఇవ్వాలి వాల్యూస్ అన్నీ కూడా. సో 1 2 3. సో మనకు మన లిస్ట్ అయితే ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రింట్ అరే. సో దానికన్నా ముందు ఏదైనా ఒక లైన్ ప్రింట్ చేద్దాం. సో మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ నేను 1 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నా. సో మన అరే అయితే
ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఒక అరేని సింపుల్గా క్రియేట్ చేసుకోవడానికి. సో మనము 2 మెథడ్స్ అయితే తెలుసుకున్నాం, ఎలా క్రియేట్ చేయాలి లిస్ట్ అని చెప్పేసి. సో లిస్ట్ అన్న అరే అన్న ఒకటే పైథాన్లో. సో ఇప్పుడు మనం సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో డైరెక్ట్ ఈ కోడ్ యూస్ చేసుకుందాం, ఇది వాడేసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక లిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటా సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి. సో నేను మళ్ళీ లిస్ట్ని ఇటరేట్ చేసుకుంటా ఫర్ నంబర్ ఇన్ కే సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నంబర్. సో లాస్ట్కి మనం సమ్ని ప్రింట్ చేసుకుందాం. సో లెంత్ 3 తీసుకుంటా లిస్ట్ యొక్క లెంత్. అండ్ లిస్ట్ యొక్క ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3. సో లాస్ట్కి మనకు సమ్ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి కూడా మన సమ్ అనే వేరియబుల్లోకి ఆ నెంబర్ అనేది యాడ్ అవుతూ ఉంది. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే సమ్ని కూడా ప్రింట్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత సపరేట్ చేయడానికి ఏదైనా ఒకటి సంథింగ్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం ఇట్లా. సో రన్ చేద్దాం. సో లెంత్ వచ్చేసి 4 తీసుకుంటా. అండ్ ఎలిమెంట్స్ వచ్చేసి 15 12 13 10 తీసుకుందాం. 15 12 13 10. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనకు సమ్ వచ్చేసి 0. సో సమ్ ప్లస్ 15 15, దాని తర్వాత 15 ప్లస్ 12 27, మళ్ళీ 27 ప్లస్ 13 40, మళ్ళీ 40 ప్లస్ 10 50. సో ఫైనల్గా మనం 50 అయితే ప్రింట్ చేసుకున్నాం. సో ఇది మనకు వన్ వే. అండ్ ఇంకొక వే వచ్చేసి డైరెక్ట్గా మనం సమ్ ఫంక్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాస్తున్నా కదా సమ్ అని చెప్పేసి. సో ఇలా యూస్ చేసుకుంటే మన అరే యొక్క సమ్ అయితే డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో రన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మన అరే యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి 10 12 13 ఇంకా 15 తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ కాలబుల్ అని చెప్పేసి. సో బేసిక్గా ఎర్రర్ ఎందుకంటే లైక్ ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇంటీజర్ లాగా తీసుకుంటుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ పైన ఒక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం కదా సమ్. సో అందుకని చెప్పేసి మనకు ఆ ఎర్రర్ అయితే వస్తుంది. సో లైక్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను లైక్ ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం. లైక్ సమ్ వాల్యూ అని చెప్పేసి తీసుకుందాం. సో సమ్ వాల్యూ సో ఓకే. సో ఇప్పుడు మనం రన్ చేసుకుందాం. సో లెంత్ 4 10 12 13 15. సో మనకు ఆబ్వియస్గా సమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎర్రర్ అయితే రాదు. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఎలిమెంట్స్ వచ్చేసి 10 12 13 15. సో మన సమ్ అయితే 50 అయితే వచ్చింది. సో మనం 2 మెథడ్స్ అయితే చూసినాం, అదే సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. ఒకటైతే డైరెక్ట్గా సమ్ ఫంక్షన్ యూస్ చేసుకున్నాం, అండ్ ఇంకోటి ప్రతి ఎలిమెంట్ని కూడా యాడ్ చేసుకున్నాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.